ఓం నమః శివాయ 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 వర్ధిల్లాలి నిరంతరం ధర్మసిద్ధిరస్తు సర్వత్ర విజయే ప్రాప్తిరస్తు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు తథాస్తు చంద్రభద్రగా ఉదవర్ణదశ్వత్సదార్చద శ్రియం వర్ధిష్యమాజుష్యమారోగ్యమాజుదాశోభమానం ముచ్యతే ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం చరి సంవత్సరం దీర్ఘమాయుః పూర్వోక్తేవం గుణవిశేషణవశిష్టాయామస్యాం శుభదిదౌ పానకాయ గోత్రోద్భవస్య ఈటల రాజేంద్ర నామధేయస్య దాతా ధర్మపతి జమునా రామ్నేం సహాకుటుంబస్య క్షేమస్థైర్యధైర్య విజయ వీర్యాభయ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శంకరాయ శ్రీమన్మహాదేవాయ నమః శశిధరమకుటం పంచభద్రం త్రినేత్రం శూలం చ వజ్రం అవసరం లేదు తీయకు ఏమని చెప్పట్లేదు माता की जय भारत माता की కొంచెం సైడ్ అయితే కొన్ని నెలలుగా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ముత్యాలమ్మ ఆలయం మీద జరిగిన దాడి తర్వాత హిందూ సమాజం అంతా కూడా బగ్గుమంటే ఆనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపితే హిందూ దేవాలయాల పరిరక్షణని మేము తీసుకుంటాం, ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పినటువంటి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోగా ఇవాళ రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్లో రామలింగేశ్వర స్వామి ఆలయంలో రాత్రి 3:20 ఇవాళ ఈ దేవాలయం మీద దాడి జరిపి వస్తువుల దొంగతనం పేరిట ఇవాళ ఆలయాన్ని అపవిత్రం చేయడం జరిగింది. ఇవాళ ఆలయాలంటే కేవలం కట్టడాలు మాత్రమే కాదు, ప్రజల విశ్వాసానికి ప్రజల మనోభావాలకి అదొక